ధాన్యం కొనుగోలు నీటి సరఫరాపై సీఎం రేవంత్ రివ్యూ. కృత్రిమ నీటి కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని వార్నింగ్. ఈ నెల 19న కిషన్ రెడ్డి నామినేషన్ దాఖలు. కార్యక్రమానికి హాజరు కానున్న రాజ్నాథ్ సింగ్. వరంగల్ బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి ఖరారు. సుధీర్ కుమార్ పేరును ప్రకటించిన గులాబీ దళపతి. కాంగ్రెస్ చెప్పేవన్నీ అబద్దాలే. మహాలక్ష్మి పథకం ఏమైందన్న హరీష్. పదేళ్ల పాలనలో తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు. గుర్తింపు కోసమే కమలం నేతల తాపత్రయమన్న పొన్నం. దళిత బంధు కేసీఆర్ వల్లే సాధ్యమైంది. భువనగిరి పార్లమెంటును భారీ మెజార్టీతో గెలుస్తామన్న కేటీఆర్. దేశంలో అన్ని పార్టీలు కుటుంబ పార్టీలే. కాంగ్రెస్ కు ఎలాంటి ఎజెండా లేదన్న లక్ష్మణ్. కాంగ్రెస్ అభ్యర్థి కావ్య గెలుపు ఖాయమన్న కడియం. బీఆర్ఎస్ నుంచి డబ్బులు తీసుకున్నట్టు నిరూపించాలని సవాల్. సూపర్ 6, 7ను నమ్మొద్దు. అబద్దాలను బుర్రకథలుగా చెబుతున్నారన్న జగన్. రైతుల పట్ల జగన్ది మొసలి కన్నీరు. పేదల కోసం తన ఇంటి తలుపులు తెరిచే ఉంటాయన్న బాబు. ఈ నెల 25న పులివెందులలో సీఎం జగన్ నామినేషన్. 22న జగన్ తరపున ఒక సెట్ నామినేషన్ వేయనున్న అవినాష్. మరోసారి చంద్రబాబు పవన్ ఉమ్మడి ప్రచారం. ఈ నెల 16న విజయనగరం, నిలిమర్ల, 17న పెడన, మచిలీపట్నంలో సభలు. వివేక హత్య కేసు నిందితులకు ఇప్పటి వరకు శిక్ష పడలేదు. పులివెందులలో వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారం. లోకేష్ ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్ కు ప్రయత్నం. సెక్యూరిటీ అలర్ట్ పంపిన యాపిల్. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా టాప్. 2, 3 స్థానాల్లో గుంటూరు, పల్నాడు జిల్లాలు. తెలుగు రాష్ట్రాలకు 14 టీఎంసీల నీటి కేటాయింపు. తెలంగాణకు 8.5, ఏపీకి 5.5 టీఎంసీల నీటి సర్దుబాటు. ఆంధ్రప్రదేశ్లో రేపు ఎల్లుండి వడగాలులు. తెలంగాణలో తగ్గిన ఉష్ణోగ్రతలు. రాజస్థాన్లో ప్రధాని మోడీ ఎలక్షన్ క్యాంపెయిన్. అంబేద్కర్ మళ్లీ వచ్చినా రాజ్యాంగాన్ని రద్దు చేయలేరని కమెంట్. జమ్మూ కశ్మీర్పై ప్రధాని మోడీ కీలక ప్రకటన. రాష్ట్ర హోదా వస్తుంది, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని వ్యాఖ్య. ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ కస్టడీకి కవిత. ఈ నెల 15 వరకు కవితను విచారించనున్న సీబీఐ. ఢిల్లీ లిక్కర్ కేసులో సిసోడియాకు మళ్లీ చుక్కెదురు. ఈ నెల 24 వరకు జ్యుడిషియల్ రిమాండ్. రామేశ్వరం పేలుడు ఘటనలో నిందితుల అరెస్ట్. 2ని అరెస్టు చేసిన ఎన్ఐఏ. ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరిన షియాజీ షిండే. గుండె కుడివైపున 99% బ్లాక్స్ ఉన్నట్లు వైద్యుల వెల్లడి. హైదరాబాద్లోని క్రికెట్ అభిమానులకు నిరాశ. ఉప్పల్ మ్యాచ్ టికెట్లు నిమిషాల్లో సోల్డ్ అవుట్. ప్యారిస్ ఒలింపిక్స్ కు మ్యారీకోమ్ దూరం. వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నట్లు ప్రకటన.